హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా మీ మజక్క. ఏంటి ఇలా అందరూ చైర్లు వేసుకొని కూర్చున్నారు, ఏదో మ్యాచ్లా ఉంది అనుకుంటున్నారా? అవునండి, యాక్చువల్లీ సెలబ్రిటీస్ క్రికెట్ మ్యాచ్ అనమాట. సో చాలా రోజుల క్రితం జరిగిన ఈవెంట్ది నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, ఏం అనుకోకండి. ఇదేంటంటే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు, 8th అమెరికా తెలుగు సంబరాలు టాంపాలో జరిగాయి అనమాట. సో దానికి మేము క్రికెట్ మ్యాచ్ మాకు దగ్గరలో ఉండే పార్క్లో జరిగితే మేము వెళ్ళాము. చాలామంది సెలబ్రిటీస్ని అక్కడ కూడా చూసాము. అండ్ అనుకోకుండా నేను హోటల్కి కూడా వచ్చి కొంతమందిని సెలబ్రిటీస్ని మీట్ అయ్యాను అనమాట. అండ్ మా అక్క వాళ్ళ తోడుకోడలు వాళ్ళకి తనికెళ్ళభరణి గారు క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ఆయన్ని పర్సనల్గా కూడా మేము మీట్ అయ్యాము. మా సిస్టర్ వాళ్ళ ఇంటికి లంచ్కి కూడా వచ్చారు. సో అది అసలు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. ఎప్పుడు అలా సెలబ్రిటీస్ మన ఇంటికి అట్లా రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో ఇది టాంపా కన్వెన్షన్ సెంటర్, టాంపా బేలో ఉంది. సో ఇక్కడ జరిగిందనమాట ఈవెంట్ అనేది. సో 2 days ఈవెంట్ లాగా చేశారు. అసలు ఈవెంట్ అయితే అసలు చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి. అండ్ ఈ కన్వెన్షన్ సెంటర్ కూడా చాలా అంటే చాలా పెద్దదనమాట. లోపల లోపల ఇలా చిన్న చిన్న ఆడిటోరియంస్ అవి ఉంటాయి. అండ్ మెయిన్ ఈవెంట్ వచ్చి పెద్ద ఆడిటోరియంలో జరిగింది. ఇదే అది పెద్ద ఆడిటోరియం అనమాట. ఫస్ట్ డే అంతా మేము బయట కార్యక్రమాలకి అటెండ్ అయ్యాము. అండ్ సెకండ్ డే వచ్చి మాకు పాసెస్ వస్తే ఇంకా అప్పుడు మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అలా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంక అట్లా లోపలికి వచ్చామన్నమాట. యాక్చువల్గా అయితే టికెట్ తీసుకోవచ్చు, పర్ హెడ్ $75 అట్లా ఉంటుంది అడల్ట్స్కి అయితే. చూసారు కదా బాలయ్య బాబు ఎంట్రీ అలా అదిరిపోయింది కదా. సో ఇంక అట్లా కొన్ని కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేశాను సెలబ్రిటీస్వి. సో నా లైఫ్లో ఇంత దగ్గరగా ఇట్లా సెలబ్రిటీస్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అండి. ఫస్ట్ డే ఏమో అల్లు అర్జున్ వాళ్ళు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ కన్సర్ట్ జరిగింది. సెకండ్ డే వచ్చి వెంకటేష్, బాలయ్య బాబు వచ్చారనమాట. అండ్ కొంతమంది హీరోయిన్స్ కూడా వచ్చారు, మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వీడియోస్లో. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అన్ని డీటెయిల్డ్గా పెట్టాను, తప్పకుండా వెళ్ళి అక్కడ కూడా ఫాలో అవ్వండి, నన్ను చూడండి. సో అట్లా ఇలాగ మొత్తం అందరినీ చూసి కొంతమందిని మాట్లాడి అట్లాగా భలే ఆ రోజంతా భలే గడిచిపోయింది అనిపించింది అనమాట. ఇంకా తర్వాత వాళ్ళు అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ అవన్నీ చేశారు. ఇంకా సరే అని చెప్పి డిన్నర్ తినేసి ఇంకా ఫుల్ ఎనర్జీతో మ్యూజికల్ కన్సర్ట్ స్టార్ట్ అవబోతుందని ఇంకా లోపలికి వెళ్ళాము. అసలు ఆ అట్మాస్ఫియర్లో అంత పెద్ద హాల్లో ఆ లైవ్ మ్యూజిక్ వింటుంటే అసలు మామూలుగా గూస్ బంప్స్ రాలేదండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అండ్ బాలయ్య బాబు సింగర్తో ఏదో కామెడీ కూడా చేశారు అండ్ ఆటపాట కూడా చేశారు. ఇన్స్టా రీల్స్ పెట్టాను, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇట్లు మీ మంచక్క.